మొన్న 20వ తారీఖున జరిగినటువంటి చర్చ, ఆధ్యాత్మిక చర్చ, హైందవ క్రైస్తవం అనే గ్రంథం మీద హిందూ మత పీఠాధిపతులకు, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వారి ప్రతినిధులకు, హైందవ క్రైస్తవం గ్రంథకర్త అయిన రంజిత్ ఓఫీర్ అనే నాకు చర్చ జరిగిందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాని గురించి సమీక్ష, దాని గురించినటువంటి తుది అభిప్రాయం చెప్పాల్సిన సమయం ఇది కాదు. ఎందుకంటే 6 అంశాలు అనుకున్నాం, అందులో 3 అయినాయి. మిగతా 3 అంశాలు ఇంకా అవ్వలేదు. తుది తీర్పు ఇంకా జరగలేదు అని నేను చెప్పడం అసమంజసం అవుతుంది. తుది తీర్పు జరగలేదు అని నేను చెప్పడం ముందుగా వ్రాసుకున్న నియమావళిని ఉల్లంఘించడం అవుతుంది. నియమావళి నేను ఒక్క చోట కూడా ఉల్లంఘించలేదు. అవతలి పక్షం వాళ్ళు పుష్కలంగా ఉల్లంఘించారు. ఫస్ట్ స్టెప్ నుండి ఆఖరి దాకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రతి నియమాన్ని ఉల్లంఘించారు. భారత్ టుడే టీవీలోనే, ఆ స్టూడియోలోనే పెడదాం అనుకున్న ఆ ఒప్పందం ఉల్లంఘన అయింది. ముందు ఓఫీర్ గారే ప్రతిపాదన చేయాలి అనేది ఉల్లంఘన జరిగింది. వాది ప్రతివాది మాత్రమే మాట్లాడుకుంటారు, మధ్యలో ఎవరు నోరెత్తరు, సైలెంట్గా ఉంటారు అన్నది ఉల్లంఘన జరిగింది. నేను పెద్ద కంప్యూటర్ కాదు, నేను సర్వర్ అక్కడ కూర్చున్నది. నేను పెద్ద పరేషాన్ గాను, చెమటలు కాకని అట్లా చూస్తుంటాను. మొత్తం అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకుంటా. సరే, కానీ మీరు ఏం చేస్తారో చేయండి. అదంతా ప్రజలలో, సమాజంలో రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది. మరి తుది తీర్పు అనేది జరగలేదు అని నేను చెప్పడం నియమాలకే ఉల్లంఘన అవుతుంది అని చెప్తున్నా. ఎందుకో తెలుసా? ముందు రాసుకున్న మే 18 తేదీన రాసుకున్న ఒప్పందంలోనూ, మొన్న 20వ తారీఖు సెప్టెంబరు ప్రారంభంలో ఉపోద్ఘాతంగా అక్కడ ప్రకటించినటువంటి ఆ నియమం ప్రకారం కూడా గెలుపు ఓటములు ఉండవు అని స్పష్టంగా పుట్టా సురేంద్రబాబు గారు ప్రకటించారు. ఇది ప్రధానంగా సత్యాసత్యాలను నిర్ధారించుకోవడానికి ఏర్పడినటువంటి చర్చా వేదికే గాని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది, అంటే ఎవరికి బలం ఎంత అనేది మన పరీక్షా సమయం కాదు. విషయంలో ఏది సబబు, ఏది బేసబు అనేది చూడటమే మన ఇరువురు ప్రధాన లక్ష్యం అనేటువంటిది ఆ రోజు ఇరువురు అంగీకరించుకున్నాం. ఇది గెలుపు ఓటములు ఉండవు అని ఆయన చెప్పినాక ఓఫీర్ గారు ఓడిపోయారని కానీ, ధర్మాచార్య ప్రతిష్టానం ఓడిపోయిందని కానీ ప్రకటించడం అది స్వయం ఖండనే కదా, సెల్ఫ్ కాంట్రడిక్షనే కదా. గెలుపోటములు ఉండవన్న తర్వాత ధర్మాచార్య ప్రతిష్టానం ఎలా గెలుస్తుంది? ఓఫీర్ గారు ఎలా గెలుస్తాడు? గెలుపు ఓటములు ఉండవు అన్నారు. కానీ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఈ వచనము, వేదము, శ్లోకము ఆయన వెలుబుచ్చిన అభిప్రాయానికి సరిపోతుందా లేదనే చూసుకుంటాము అని ప్రకటించారు. ఆ సరిపోతుందా అని చూడడం కూడా నేను మే 18 నుండి చెప్తున్నాను. మీరు ఏ వచనానికి ఆ వచనమే విడదీసి చూస్తే ఏదీ సరిపోయినట్టు కనిపించదు. నేను చెప్పిన లక్షణాలన్నీ క్రోడీకరించి చూస్తే ఒక పిక్చర్ కనపడుతుంది. ఆ పిక్చర్ యేసు. ఏ వచనానికి ఆ వచనానికి విడదీసి చూస్తే మీకు ఏ బొమ్మ కనిపించదు. కనుక మీరు ఒక్కొక్క శ్లోకానికి నేను చెప్పిన ఒక్కో విషయానికి వేరువేరుగా వివరణ
విమర్శ చేసి ఇది కొట్టి పారేసి ఈ మాట లేదు ఈ మాట లేదు ఈ మాట కొట్టి పారేసి అక్కడేం బొమ్మ లేదనడం అది చెల్లదు. ఇవన్నీ కలిపి దగ్గర పెడితే ఒక బొమ్మ కనబడుతుందని మే 18న చెప్పాను, రికార్డెడ్గా ఉన్నది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఒక్కొక్క విషయం కూడా చెబుతోంది అని మీరు దాంట్లో ప్రతిపాదన చేస్తున్నారు కదా. అంచేత అన్నీ కలిపితే బొమ్మ ఏర్పడుతుంది అనేది కాదు అని నేను అనుకుంటున్నా. కాదు స్వామీజీ, కదా, అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్షకుని యొక్క జన్మస్థానము ఒక చోట చెప్పబడింది అనే విషయం నేను అన్నాను. మూలమంత్రంలో అసలు ఆ భూమధ్య ప్రదేశం అనేది లేదు, భువనపు నాభి అంటే అర్థం అది కాదు అని దాని గురించి విమర్శ ఉంది. ఒకవేళ భువనం యొక్క నాభి అనే మూలమంత్రానికి నేను తీసుకున్న అర్థము దాశరథి గారు చెప్పింది సత్యమైతే, అలాగే మరణించి లేచిన కాలాత్మక ఇంద్రుడు అనేది కూడా సత్యమైతే, మరణించి లేవటము ఆ జన్మ లొకేషన్ రెండూ కలిస్తే క్యుములేటివ్ ఎఫెక్ట్గానే నాకు జీసస్ కనబడతాడు అక్కడ. ఇప్పుడు ఈ భూమధ్యపురంలో పుట్టడం అనేది నెగేట్ చేసేసారు అనుకోండి, ఆ మరణించి లేవడం అనేది కూడా అక్కడ మూలమంత్రం అది కాదనేసారు అనుకోండి, ఈ రెండు నెగేట్ అయినప్పుడు నేను యేసుని చూపించలేను అక్కడ. ఇంకోటి ఏంటంటే, ఒకటి ముందు సిద్ధాంతం మీరు నిర్ధారించుకొని దాని కొరకు అన్నీ మీరు చూపిస్తూ వచ్చారని మీరు అన్నారు. చర్చ అలాగే ఉండాలని కూడా సురేంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు రెండో పార్శ్వం అంటున్నారు, ఇంకేమన్నా రెండో పార్శ్వం ఉందా? అదే చెప్పేది ఏంటంటే, ఇది వరకు పాయింట్ దానికి అవతల ఉన్న విషయం ఏంటంటే, ఒక విషయం దానికి మనం తీసుకున్న భాష్యము అర్థము దానికి వ్యాఖ్యానము ఇది దాన్ని ఒక్కదాన్ని చూస్తే సమంజసం కాదని తోచవచ్చు. కానీ మిగతా 9 కూడా చెబుతున్న భావాలన్నిటికీ అర్థం ఉండాలి, అర్థవంతంగా అవన్నీ ఉండాలంటే దీనికి మనం త్రోసేసిన వ్యాఖ్యానమే తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. మనకు నేను ఏర్పడుతుంది, అలా జరుగుతుంది చాలాసార్లు. అలాగే జరుగుతుందని మీరు రుజువైంది అనుకోండి, దాన్ని స్వీకరిస్తాము. వెరీ గుడ్. అప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఒక విషయానికి అక్కడ ఉన్నటువంటి వాక్ ధాటిని బట్టో వాక్ చాతుర్యాన్ని బట్టో మీరు చెప్పిన వ్యాఖ్యానం కరెక్ట్ కాదు అని అది వదిలేసి దానికి చెల్లుచీటి రాసి ముందుకెళ్ళామనుకోండి, నెక్స్ట్ పాయింట్ అప్పుడు బాబు ఇదిగో ఈ విషయం కొరకే దానికి అప్పుడు అర్థం చెప్పుకున్నాను అని వెనక్కి వెళ్ళే అవకాశం నాకు ఉండాలి. సిద్ధాంతం అట్లా ఉందా లేదా చూస్తున్నాం కనుక మళ్ళొక్కసారి తిరిగి చూసుకునే దానికి అవకాశం అన్ని పక్షాలకి ఉంది. ఇది మీరు అడుగుతోంది ఏమండి? కనుక ఈ నియమాన్ని కూడా మనము ఓకే చేసుకున్నాం. అయినా వాళ్ళ వ్యూహం ఏంటంటే, కలిస్తే బొమ్మ కనపడుతుందో లేదో తర్వాత చూద్దాం, అది కాదు ఇప్పుడు సమస్య, అసలు ఈ ముక్కకి అర్థమా కాదా అంటే వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళ వ్యూహం ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక్క ముక్క చెప్పిన సందర్భం వేరు, అక్కడ అన్నవాడు వేరు, విన్నవాడు వేరు, దానికి వేరే భాష్యకారుడు ఇంకో అర్థం చెప్పాడు అని కనుక నువ్వు అనుకున్న అర్థం ఇది కాదు, కనుక నువ్వు అనుకున్నది అక్షరాల ఇక్కడ లేదు. అవును, అక్షరం లేదు కనుక అక్షరం లేదు, ఓఫీర్ గారి సొంత అభిప్రాయం కనుక దాశరథి గారు అలా చెప్పలేదు అని జడ్జిలతో చెప్పిద్దామని, అలాగైతే ఓఫీర్ గారి వాదం వీగిపోయిందని ప్రకటిద్దామని పుట్టా సురేంద్రబాబు గారి యొక్క విఫల ప్రయత్నం. ఎందుకు విఫల ప్రయత్నం అన్నానంటే, అసలు ఈ ప్రయత్నమే ఒక బుద్ధిహీనమైన ప్రయత్నం. ఎందుకు బుద్ధిహీనమైన ప్రయత్నం అంటే, అక్షరాల ఏ మాట దాశరథి గారు ఆ అక్షరమే చెప్పినట్టు ఉండదు. అక్షరం కావాలంటే మనకు దొరకదు, కానీ అక్షరార్థంగా చెప్పిన అనేక వ్యాఖ్యలన్నీ కలిపి క్రోడీకరించి చూస్తే ఆ భావం కనపడుతుంది. ఇది నేను మొదటి నుండి చెప్తున్నా. యేసుక్రీస్తు అనే పేరు వేదంలో ఉండాలి అంటే అది హెబ్రీ భాష, హెబ్రీ గ్రీకు భాషలు, సంస్కృతంలో రాసిన వేదంలో ఎలా ఉంటాయి, ఉండవు. తర్వాత అదే అక్షరాలు దాశరథి గారు రాసి ఉండాలి అంటే ఆయన అక్షరాలు రాస్తే నేను ఇంకో బుక్ రాయడం ఎందుకు?
అవే అక్షరాలు ఆయన రాస్తే అవే జిరాక్సులు చేసి అందరికీ పంచుకుంటాము. నేను మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి బుక్ ఎందుకు అప్పులు చేసి? అక్షరాలు ఆయన రాసి ఉంటే దాని మీద చర్చ ఏముంది, పరిశోధన ఏముంది? అక్షరాలు లేకపోయినా ఆ భావము స్ఫురిస్తుంది, ఆ పిక్చర్ కనబడుతుంది అనేదే నా వాదన. దాని కొరకు నేను చెప్పిన అంశాలన్నీ క్రోడీకరించి చూడండి. బొమ్మ కనపడకపోతే చెప్పండి. ఆ బొమ్మ యేసుది కాకపోతే మరి ఎవరిది అవునో అదైనా చెప్పాలి. మీరు ఓఫీర్ గారు ఆ వ్యాఖ్యానం చెప్పుకున్నారు, మీకేంటి బాధ అని అడిగారు వాళ్ళని జడ్జీలు. దానికి నా ప్రతివాది అన్నారు ఏంటంటే, ఆయన చెప్పుకోవచ్చండి, పీఠాధిపతులు మఠాధిపతులు నేను సవాలు విసురుతున్నాను, వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి, వారు నా వాదన తప్పని నిరూపించగలిగితే నేను నా శిష్యులందరూ గుళ్ళు కొట్టుకొని మేము హిందువులం అయిపోతాం, లేకపోతే వాళ్ళు బాప్తిస్మాలు పొందాలి అని ఇంత ర్యాష్ స్టేట్మెంట్లు చేశారు ఆయన. కనుక మేము రావాల్సి వచ్చింది అని అన్నారు. మఠాధిపతులు పీఠాధిపతులు వచ్చి నేను చెయ్యమని చెప్పిన విషయం ఏంటంటే, ఈ పోలికలు కలిగిన విరాట్ పురుషుడు మానవ చరిత్రలో ఎవరో చూపించండి అని నేను పిలిచాను తప్ప ఏ ముక్క కాముక్క విడగొట్టి దాన్ని అలగలగా క్యాన్సిల్ చేయమని చెప్పలేదు నేను. మై క్యా బోలా ముజే బోత్ అచ్చి తరేసా యాద్ హై. మళ్ళీ నా ముందు కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఏం చెప్పాను, ఎక్కడ చెప్పాను. తీయండి, చదవండి. పీఠాధిపతులందరూ వచ్చి ఒక్కొక్క పోలిక కొట్టేయండి అని కాదు నేను చెప్పింది. ఈ అన్ని పోలికలు కలిస్తే ఒక బొమ్మ కనపడుతుంది. ఈ అన్ని పోలికలు ఏ బొమ్మ కాకపోతే ఇంకా ఏ బొమ్మ? యేసు కాకపోతే ఎవరు చరిత్రలో? మరణించి లేచిన వాడు, నేను అగ్నినన్నవాడు, నేనే సత్యమునన్నవాడు, నేనే అన్నమునన్నవాడు, నేనే జీవమునన్నవాడు, ప్రజాపతికి ఉన్నటువంటి బిరుద నామధేయములన్నీ తనకు ఆపాదించుకున్న ఒక చారిత్రక పురుషుడు, భూమధ్యపురమును బుట్టి మరణించి లేచినటువంటి చరిత్ర పురుషుడు. ఏడో చెప్పాలి. ఎవరు ఆయన? మీరు ఆయన ఎవరో చెప్పలేకపోతే ఈయనను ఎందుకు మీరు వద్దనాలి అనే విషయానికి నేను పీఠాధిపతులందరినీ పిలిచాను. సవాల్ ఏం విసిరానంటే, నేను ఇందులో చూపించినటువంటి దాశరథి గారు చెప్పినటువంటి మాటలు ఈ ఒక్క మాట మీకు క్లారిటీగా డైరెక్ట్గా లేదంటున్నారు. ఇంకా నేను చూపించినటువంటి 101 నిరూపణలు అన్నిటి మీద వాళ్ళు ఖండన రాయమని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఒక్కో శ్లోకం అర్థం చెప్పి ఇవన్నీ అటు సూచిస్తున్న పాయింటింగ్ అని చెప్పాను. ఆ శ్లోకాలని అటు పాయింట్ చేయడం లేదనే ఖండన మీరు రిటర్న్గా రాయండి అని 100 సార్లు మొత్తుకున్నాను. రాయలేకపోయారండి. రాయమంటే మీరు ముందొచ్చి కూర్చోమన్నారు. అది రాసి ఉంటే ఇవాళ ఇంత టైం మీకు అందరికి వేస్ట్ అయ్యేది కాదు. మనం కూర్చుంటాం, ఇంకా 100 సార్లు కూర్చుంటామండి. నేను ఎలాగా ఈ శ్లోకములన్నిటి క్యుములేటివ్ ఎఫెక్ట్గా యేసు బొమ్మ కనబడుతుంది అన్నాను, వాటన్నిటి అర్థంగా యేసు కాదు ఇంకో బొమ్మ కనపడుతుందని మీరు బుక్ రాయమని నేను రిక్వెస్ట్ చేశా. రాయలేకపోయారు. అంతేగాని ఆ ఫైనల్ బొమ్మ నాకు అవసరం లేదు, ఇప్పుడు ఒక్కొక్క దేనికదే కొట్టి పారేస్తానేది ఎలా ఉందంటే, ఇలాంటి వాళ్ళతో వాదించడం మనకు ముందే అలవాటు ఉంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళతో చేసిందే త్రిత్వాన్ని గూర్చిన చర్చ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. ఆ మాట బైబిల్లో ఉండదు. ఆ మాట బైబిల్లో ఎక్కడ ఉండదు. తండ్రి అయిన దేవుడు, దేవుడే కుమారుడు, దేవుడే పరిశుద్ధాత్ముడు, దేవుడే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ఏక వ్యక్తిగా నిత్యత్వం నుండి కలిసి విడదీయరాని అవిభాజ్యమైన ఏక వ్యక్తిగా ఉన్నారు యుగయుగాలు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, అయినా వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కడే అని ఈ మాటలన్నీ మనం రాసే పుస్తకాల్లో ఉంటాయి, బైబిల్లో ఉండవు. కానీ మనం త్రిత్వాన్ని నమ్ముతున్నాం. ఒక అక్షరార్థమైన స్టేట్మెంట్ లేకపోయినా ఒక సత్యాన్ని మనం నమ్మవలసి రావడమే మర్మము ప్రత్యక్షమగుట అంటారనమాట. అది త్రిత్వం విషయంలో కూడా మనం చెప్పాం, అబద్ధ క్రీస్తు పుట్టుక విషయంలో చెప్పాం,
లేఖనాల్లో ఎన్నో మర్మములు ఉన్నవి. సర్ఫేస్ లెవెల్లో అక్షరాలా కనబడితే అది ఇక మర్మము కాదు. లేఖనములో మర్మములను మనం నమ్మినట్టు వేదములో మర్మములు ఉన్నవి అని దాశరథి గారు కూడా చెప్పిన విషయాలు కూడా మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ అంటూ జరిగితే అవి కూడా వెనక్కి బయటికి తీస్తాను నేను అండి. ఇదిగో ఇలా చెప్పారు, కన్నులు ఉన్నవారే వాక్య అర్థమును గ్రహించగలరు, కన్నులు ఉన్నవారే ఆ పరమపుత్రుని చూడగలరు. వాక్యార్థము జ్ఞానకిరణము నాలో వెలిగినప్పుడే నేను ఆ పరమపుత్రుని చూడగలను. మనుషులు ఆయనను చూడలేకున్నారు అని దాశరథి గారు అనువదించిన ఆంధ్రానువాదంలో ఉన్నాయి. రంజిత్ తోఫీర్ అక్షయ్ తూణీరం అయిపోలేదు. సరే, అది వదిలేసేయండి. అక్కడ అక్షరాలు కనపడాలంటున్నారు. అక్షరం కనపడక్కరలేదు. కన్నులు లేనివాడేమో అక్షరాలు చూస్తాడు, కన్నులు ఉన్నవాడు అక్షరములో లేని దాన్ని చూస్తాడని దాశరథి గారు రాసినటువంటి వేద శ్లోక భావములు అవన్నీ పట్టుకొని మనం అటువంటి ఎన్నో వందలు ఉన్నాయి కూర్చుంటాం. ఇప్పుడు మొన్న గెలుపు ఓటములు ఉండవు అని చెప్పినాక వాళ్ళు గెలిచారు వీళ్ళు ఓడారని చెప్పడమే నియమానికి ఉల్లంఘన అని చెప్తున్నా. సరే, ఓఫీర్ గారు ఓడిపోయాడు అని అంటున్నారు. అసలు ఓడిపోవడం అంటే అర్థం ఏంటి? నేను అంతకుముందు చెప్పిన ఏ స్టేట్మెంట్ అన్నా నేను విత్డ్రా చేసుకోవాల్సి వస్తే ఓడిపోయినట్టు. గ్రంథంలో అలా నేను రాయకుండా ఉండాల్సిందండి అని ఒప్పుకుంటే ఓడిపోయినట్టు. ఆ గ్రంథంలో నేను చెప్పిన భావము అది అప్లికబుల్ కాదు, నేను తొందరపడి రాశానని నా నోటితో ఒప్పుకుంటే నేను ఓడిపోయినట్టు. వాళ్ళు అడిగిన ప్రశ్న దేనికైనా నేను జవాబు చెప్పలేకపోతే ఓడిపోయినట్టు. రివర్స్లో జరిగింది. నేను అడిగిన ఏ ప్రశ్నకు కూడా ధర్మాచార్య ప్రతిష్టాన సభ్యులు సమాధానం చెప్పలేదు. అది ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెట్లో ఉంది. అయితే అంత చాలా సమాచారం ఒకటేసారి గ్రహించడము, గుర్తుపెట్టుకోవడం మామూలు మనుషులకు కష్టమైతే దాన్ని మేము ఒక స్పెషల్ వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం అండి. నేనైతే మర్చిపోయే ప్రసక్తి లేదు, క్వశ్చనే లేదు. నేను ఒక విషయం చెప్తున్నాను. ఓఫీర్ గారు ఓడిపోయాడు అని అంటున్నారు. అక్షరం ఉన్నదా అని వాళ్ళు అన్నిసార్లు అడుగుతుంటే నేను పదే నేను చెబుతున్నాను. ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు. మే 18వ తారీఖున చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా, 100 సార్లు చెబుతున్నాను. అక్షరం అనేది నేను చూపిస్తానని ఏనాడు చెప్పలేదు, ఆ భావము చూపిస్తానన్నాను. అక్షరార్థంగా ఉండదు, ఉండాలని అడగడమే మీకు అది భావ్యం కాదు. అక్షరార్థంగా ఉంటే దాని మీద ఇంకో గ్రంథం రాయడం అనవసరం అవుతుంది. అక్షరమే అక్కడ ఉంటే కనుక మనం చర్చించడమే ఉండదు. అక్షరమే అక్కడ ఉంటే కనుక వ్యాఖ్యానం అనే మాట రాదు అని ఇన్నిసార్లు నేను చెప్పాను. నేను చెప్పిన ఈ మాటలకు వాళ్ళు ఏమీ కౌంటర్ వేయలేకుండా నేను ఈ మాట 20 సార్లు అన్నా సరే అటువైపు నుంచి రెస్పాన్స్ లేకుండా వాళ్ళు ఉండడం, నేను ఓడిపోవడం అవుతుందా, వాళ్ళు ఓడిపోవడం అవుతుందా? సరే, తర్వాత వచ్చి సరే ఈయన యేసు అని చెప్పుకోవద్దు అంటున్నారు కదా, మరి ప్రమాణం చూపమంటున్నారు. 60-70 పోలికలు ఉన్నాయండి, అవన్నీ నేను చదివి వినిపిస్తాను అంటే జడ్జి గారులు ఉండి మరి చదవండి అన్నారు. అని అంటే అక్కడ ఉన్నటువంటి డిఫాక్టో ముఖ్యమంత్రిలాగా డిఫాక్టో ప్రతివాది ఇక్కడ కూర్చొని ఏంటి బండి ఎద్దును లాగినట్టు, ఎద్దు బండిని లాగాల, అయితే ఇక్కడ బండే ఎద్దును లాగుతుంది. నేను నోరు మూసుకొని ఉంటా, నేను మాట్లాడను, నేను పరిశీలకుని, అవసరమై పెద్దలు ఏమైనా అడిగితే చెప్తాను, కానీ నేమేం దూరం అని చెప్పిన వాళ్ళు అసలు ప్రతివాది పీఠం ఇటు షిఫ్ట్ అయిపోయింది.
తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాటి మాటికి ఆ ప్రమాణం ఏంటో చూపండి అంటున్నారు. హైందవ క్రైస్తవం గ్రంథంలో 63వ పేజీలో నేను ఈ 2 వేదములలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, యేసుని గురించి బైబిల్లో ఉన్నటువంటి లక్షణాలు నాకు ఎన్ని పోలికలు కనబడ్డాయో రాసిన, దయచేసి చదువుతాను, పెద్దలందరూ కూడా చిత్తగించండి. వేదములో అగ్నిదేవుడు, బైబిల్లో యేసు క్రీస్తునాథుడు. అయ్యా మీరు ప్రమాణం అడిగారు, పోలికలు అడిగారు, ఎక్కడ నేను అడిగారు చెప్పాలి కదా. ఏంటి ఆ ప్రమాణం అంటే చూపమన్నారు చిన్న కదా. సూచన ఉంది సార్ అది. ఒకటో ముందు మాటలోకి సంబంధించినటువంటి అంశాల వారీగా చర్చ జరగాలి. ఈ అంశం చెప్పండి, మళ్ళీ పోలికలుగా ఈ అంశంలో వారు ఏది ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజిషన్ కి ఎవిడెన్స్ ఉందా లేదా, ఇది చూపించడం పద్ధతి అవుతుంది. లేకపోతే వేరే వేరే అంశాల మీద చర్చలకు వెళ్ళిపోతాం మనం. సరే 100 మంది వచ్చినా నాకు ఇబ్బంది లేదని నాకు తెలుసు కదా. ఆయన ఉండి లేదు విషయం పక్కదారి ఏమిటండి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వచనాలను నేను ఎత్తి చెబుతానని వాళ్ళు అడిగారు. వచనాలు 60-70 వచనాలు చూపిస్తాను అంటే, లేదు ఇప్పుడు అదొద్దు, ఇప్పుడు ముందు ఈ ఒక్క వచనం అవునా కాదా చెప్పండి అంటే ఆయన వ్యూహం అది. ఏ వచనానికి ఆ వచనాన్ని కొట్టి పారవేసి ఈ వచనాలు ఏవీ లేవు కనుక ఆ బొమ్మ కూడా లేదందామని, దానికి నేను క్లియర్గా చెప్పా. ఆ బొమ్మ నాకు కనపడింది, ఆ బొమ్మను చూడడం నాకు నచ్చింది, ఆసక్తికరంగా ఉంది, నాకు ఇష్టం కనుక వీటికి అర్థాలు చెప్పుకున్నాను. ఆ బొమ్మ అంటే నీకు ద్వేషం కనుక ఈ వచనాలు వద్దంటున్నావు, అంతే కదా. ఇట్ ఆల్రెడీ బయాస్డ్ జడ్జిమెంట్ అని నేను చెప్పా. అందులో నేను ఆయన జన్మస్థానము, మృత్యుంజయుడు కావడము, ఇవన్నీ చెప్పుకొచ్చి ఇన్ని కలిసి ఒక పోలికలు ఒక వ్యక్తిలో ఉన్నాయి కనుక ఆ బొమ్మను చూపించడానికి ఏ వచనానికి ఏ అర్థం ఎలా తీసుకోవాలో తీసుకుంటూ వచ్చాను. అది నేను చెప్పింది. అయితే ఆ బొమ్మ కనబడడం నాకు అభ్యంతరం కనుక ఈ వచనాలకు వేరే భాషను చెప్పాలని నా ప్రతిపాదన అనొచ్చు. అది బయాస్ను బట్టి వస్తున్న వ్యాఖ్యానం తప్ప మరొకటి కాదు నేను అనుకో. అలా చెప్పడం నేను ఓడిపోవడమా? మీరు అలాగ అనుకోకూడదు అని 4-5 సార్లు అన్నారు. ఇది నా భావ స్వాతంత్ర్యాన్ని భంగపరచడమే కదా. 3 న్యాయమూర్తులు కూర్చొని నా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులే భంగపరుస్తున్నారేమిటి అని అడిగాను. నేను ఓడిపోవడమా? మీరు అనుకోవచ్చండి, అలా మీరు వేదంలో ఇలా ఉందని రాయకూడదు, ఆయన చెప్పని మాట మీరు చెప్పకూడదు అన్నారు. మరి ఆయన చెప్పిందే చెప్పుకోవాలి, ఆయన చెప్పని అక్షరం ఒక్కటి నేను రాయకూడదంటే వేదము చదవండి, వ్యాఖ్యానించండి అని ఎందుకన్నాడు అని చూపిస్తే కంగు తిన్నారు. అది నేను ఓడిపోవడమా? జడ్జి గారు అంతటి వారు అన్నారు, ఈ మాట చూస్తే దాశరథి గారు మీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసినట్టున్నది అని. నాకే కాదండి, జాతి మొత్తానికి ఇచ్చారు. అందరూ చదవండి, అందరూ వ్యాఖ్యానించమన్నారు. నేను ఓడిపోవడమా? మేకింగ్ మై పాయింట్. కొంతమంది మూర్ఖులు ఎలాగున్నారంటే గట్టిగా అరిచి గొడవ చేసి అల్లరి చేసి దూషించి యుఆర్ఏ ఫూల్ తుంసుంటా అనుకోవాలి, యూ షటప్ అనుకోవాలి. అలాగ అనుకుంటే గెలిచినట్టు. ప్రశాంతంగా చిరునవ్వుతో విషయం తేలిస్తే ఓడిపోయినట్టు. అంటే అటువంటి కుసంస్కారాన్ని అగాపే సభ్యులు ఎవ్వరు కూడా అనుమతించొద్దు. మీరు ఉండొద్దు, అట్లా కుసంస్కారులు ఉండొద్దు. గెలవడం అంటే అరవడము, అల్లరి చేయడము, దూషించడము, యూ షటప్ అనడం కాదు గెలవడం అంటే. మనము లేవనెత్తిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేనంతగా కార్నర్ చేయడమే గెలవడం. అప్పుడు ఈ వాదం సమాజంలో నిలబడిపోతుంది. నేను చూపిస్తాను అంటుంటే వాళ్ళు చూడలేదు 4 సార్లు. ఇప్పుడు చదువుతాను, ఒప్పుకుంటారా, వింటారా? నేను చూపిస్తాను వచనాలు, కనీసం 20 చూపిస్తా ఇప్పుడు అని అంటే ఇప్పుడు వద్దు అని చదవనివ్వలేదు. వాళ్ళు నన్ను చదవండి అని జడ్జి గారులు అడిగాక నేను చదవడానికి సిద్ధమైతే వద్దని నన్ను మానిపించను. నేను ఓడిపోవడమా, వాళ్ళు ఓడిపోవడమా? సరే,
ఇతను యేసు అని మీరు అనుకోకూడదు అన్నారు. సరే, యేసు అని అనుకోకూడదంటే ఒప్పుకుంటాను. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు మీ 33 కోట్ల దేవతల్లో కానీ మీ దశావతారాల్లో కానీ ఎవరిలో ఉన్నాయో చెప్పండి మరి అని అడిగాను. అడిగితే వాళ్ళ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. అది నేను ఓడిపోవడమా, వాళ్ళు ఓడిపోవడమా? నాకు ధర్మాచార్య ప్రతిష్టాన్ వాళ్ళ మీద బాధ లేదు. పుట్టా సురేంద్ర బాబు గారి మీద ప్రేమే ఉంది, బాధ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా రక్షణ పొందలేదు. ఆయన రక్షణ పొందాలి, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. స్వామీజీలు కూడా అందరూ రక్షణ పొందాలి. ఒకప్పుడు పీఠాధిపతులుగా మఠాధిపతులుగా ఉండి పాస్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం చెడ్డోళ్ళు కాదు, ఎవరు చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే, అందరూ రక్షణ పొందాలి. కానీ క్రైస్తవులు ఇలాగ ఆలోచించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ధర్మాచార్య ప్రతిష్టాన్ వాళ్ళు ఒకవేళ ఓఫీర్ గారు మాకు చెప్పలేకపోయాడు, శివశక్తి వాళ్ళు, ఇంకో జనశక్తి వాళ్ళు, ఇంకో శక్తి వాళ్ళు, ఏదో రకరకాల శక్తులు ఉన్నాయి కదా, ఆకాశ మండలం మందు తిరుగుతున్నటువంటి శక్తుల సమూహము. ఈ శక్తులన్నీ ఏదన్నా మాట్లాడవచ్చు. కానీ పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాల్సినటువంటి క్రైస్తవులు అయ్యగారు సరిగ్గా చెప్పలేదంటే వీడి ఉద్దేశం ఏంటంటే నేను లేచినప్పటి ఏంటన్నా మాట్లాడేది ఏంటది, యూ షటప్ ఐ షటప్ ఆల్ షటప్ ఎవ్రీ వన్ షటప్ అని అనాలన్నమాట. నేను అలాగే ఎప్పుడు అన్నాను. ఎందుకంటాను, అందరినీ రెస్పెక్ట్ చేసేవాడు రంజిత్ ఓఫీర్ అంటే ఈజ్ అ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్. అందరూ క్రైస్తవులు వేరు, నేను వేరు, మొదటి నుండి చెప్తున్నా. మధ్యలో 1 అవర్ డిలే అయింది. ఫస్ట్ సెషన్ అయ్యాక జడ్జి గారు 10 నిమిషాల్లో రాసుకొస్తామని చెప్పి దాదాపు 1 అవర్ పైగా తీసుకున్నారు. వారు ఆలోచనలో పడ్డారు. మరి పుట్టా గారు నాకు అపాలజీస్ చేశారు. ఓఫీర్ గారు దయచేసి క్షమించాలి, చాలా లేట్ అయిపోయింది అంటే నేను పర్వాలేదు పుట్టా గారు, నేను ఎక్కడో లేను, చిన్నజీయర స్వామి వారి సన్నిధిలో ఉన్నాను. వారి దర్శనం దొరకడమే కష్టం. వారి చల్లని చూపు నా మీద ప్రసరిస్తూ ఉంటుండగా నేను ఇన్ని గంటలు వారి సమక్షంలో కూర్చున్నాను. వారు నన్ను చూస్తున్నారు, వారిని నేను చూస్తున్నాను. సామాన్యులకైతే ఈ దర్శనం దొరుకుతుందా? మీరు నన్ను ఏమీ మాట్లాడకుండా 24 గంటలు కూర్చోబెట్టిన స్వామివారి సన్నిధిలో నేను రోజంతా కూర్చుంటాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, మీరందరూ రేపు రండి, నాకు ఇబ్బంది లేదని చెప్పాను. ఐ రియల్లీ మీన్ ఇట్. ఐఎమ్ హ్యాపీ టు సీ చిన్నజీయర్ స్వామి. ఆయన సామాన్యుడు కాదు, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే ఒక ఆధ్యాత్మిక గురువు. కొన్ని విషయాల్లో మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆయన ఏమి ఒట్టి శూన్యం కాదు, ఆయన పనికి మన నిష్ప్రయోజకుడేం కాదు, అందుకు చాలా జ్ఞానం ఉంది. చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనాల్లో కూడా నేను చాలా జ్ఞానం సంపాదించుకున్నాను. వారికే చెప్పాను మొన్న మే 18న, స్వామి మీరు చెప్పిన ప్రవచనాల్లో ఈ మాట చెప్పారు, నాకు జ్ఞాపకం ఉంది, నేను నేర్చుకున్నా మీ దగ్గర అంటే ఆశ్చర్యపోయి, చాలా రోజులు అయిపోయింది రంజిత్ గారు నేను ఆ మాట చెప్పి అంటే, అవును 20 ఏళ్ళ కిందట చెప్పుంటారు, నాకు జ్ఞాపకం అని చెప్పాను. అప్పుడే అన్నారట, ఆయన సామాన్యుడు కాదు, మీరు జాగ్రత్తగా ఆయన ఎట్లా డీల్ చేస్తారో జాగ్రత్త అన్నారు. అహోబిల స్వామి గారు, అమ్మ మాతాజీ గారు, చాలా సంతోషం నాకు. రియలీ ఐ రెస్పెక్ట్ దెమ్. క్రీస్తు ప్రభువు నా హృదయాన్ని ద్వేషంతో నింపలేదు, ప్రేమతో నింపాడు. నేను కాంప్రమైజ్ కాకుండా సత్యం చెబుతాను. నేను చెప్పే సత్యము ఎందుకు శక్తివంతమైందంటే అది ప్రేమతో కూడిన సత్యం. అది దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, క్రీస్తు సత్యమయ్య ఉన్నాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు కలిసి వచ్చి మన మీద పడ్డమే.
ఎటువంటి వాదమైనా అప్పచ్చయిపోవలసిందే. కనుక ప్రతి మాటకు నేను ఖచ్చితంగా జవాబులు చెప్పాను. వాళ్ళు ఎంతసేపటికి ఒక్కటే అంటారు, అక్షరం లేదు కదా, అక్షరం లేదు కదా. అసలు అక్షరము నేను చూపిస్తానని మే 18 చెప్పానా? చెప్పలేదు, కానీ ఇప్పుడు లేదు కదా అంటే అది ప్యారెటింగ్ అన్నమాట, చిలక పలుకుల్లాగా అరిగిపోయిన రికార్డులాగా ఒకటే అంటున్నారు. అక్షరము నేను చూపిస్తానని ఆనాడు చెప్పలేదు, ఈనాడు చెప్పలేదు. అనేక స్టేట్మెంట్స్ యొక్క సంయుక్త ఫలితంగా, క్రోడీకరణ ఫలితంగా, క్యుములేటివ్ ఎఫెక్ట్గా ఒక బొమ్మ చూపిస్తాను అని అన్నాను. పీఠాధిపతులు దయ ఉంచి ఆ బొమ్మ కాకపోతే ఇంకే బొమ్మకు అది సూట్ అవుతుందో చెప్పండి అని కూడా అన్నాను. ఇది నేను ఓడిపోవడం ఎలాగవుతుంది? ఎందరో పీఠాధిపతులు, పెద్ద పెద్ద గురువులు, స్వాములు, అన్యులు, క్రైస్తవేతరులు అప్రిషియేట్ చేస్తున్నారు. వాట్ అన్ ఎక్సలెంట్ వే యూ హ్యావ్ డెల్ట్ రంజిత్ గారు అని. క్రైస్తవులుండి ఏంటి అలా ఓడిపోయాడంటే, ఏంట్రా ఓడిపోవడము? ఓడిపోవడం అంటే గెలవడం అంటే కుమ్ముకోవడం కాదు, పాయింట్ మాట్లాడాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇది దేవుని సన్నిధి, క్రైస్తవ సంఘారాధన. ఆ స్వామీజీలను గురించి ఎంత గౌరవంగా మాట్లాడుతున్నా నేను ఎవరిని కూడా నేను దూషణగా మాట్లాడను. దేవదాసయ్య గారి శిష్యుణ్ణి. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. నేను ఎంత గంభీరంగా తిడతాను ఎవరినైనా, వీళ్ళని కాదు, ఎవరైనా నిజంగా చండాలమైనోడు ఒకడు ఉన్నాడు, వీళ్ళైతే మహానుభావులు అనుకో, వాడిని కూడా నేను తెలుగులో తిట్టను, సంస్కృతంలో తిడతాను, కష్టపడి డిక్షనరీ వెతికి. అలాగా తెలుగులో తిట్టనే నేను. ఒరే, నా ఒంటి మీది కేశంబులనైనా నువ్వు పెకలించలేవురా అని తిడతాను. అది వాడు సంస్కృతం డిక్షనరీలో చూసుకొని తర్వాత ఎల్లుండి అర్థం చేసుకుంటాడు. సాంస్క్రిట్ వేద భాష, దేవభాష. అందుచేత నేను ఎవరిని కూడా ఎప్పుడూ కూడా కించపరచలేదు. మొన్నైతే కూర్చున్న బృందం అంతా గౌరవనీయులే. పుట్టాగారు, తర్వాత చిన్నజీవి స్వామి గారు, జడ్జిలు అయితే వాళ్ళు రిటైర్డ్ న్యాయమూర్తులు, ఎంతైనా గౌరవానికి పాత్రులు. అహోబిల స్వామి గారు, మాతాజీ గారు. మరి అక్కడ ఆయనకి సహాయకుడిగా ఉండి పాపమైన వాదం సిద్ధపడి రాలేదు. అన్నీ అందిస్తూ ఉన్నటువంటి ఆ ఒక్క ప్రాణి గురించి అయితే నేను పేరెత్తడం ఇష్టం లేదు. నేను ఎత్తను, డోంట్ వరీ. అంత యోగ్యత కూడా ఉండాలి కదా. అక్కడ ఒక వింత ప్రాణి కూర్చొని ఉంది, ఆ ప్రాణి పేరు నేను ఎత్తాను. అంతకన్నా యజబేలు పేరు, ఆహాబు పేరు, అది ఎంతో చాలా ఘనంగా అనిపిస్తుంది అన్నమాట. సరే, మంచిది, ఓడిపోయారంటున్నారు. ఇప్పుడు ఈ లక్షణాలు, ఆయన అగ్ని అయిన దేవుడు, అన్నమైన దేవుడు, భూమధ్య పొరమున పుట్టిన దేవుడు, మరణించి లేచిన దేవుడు, ఆయన సాత్వికుడు, ఆయన జ్ఞాని, పండితుడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన యజ్ఞమై ఉన్నాడు, విరాట్ పురుషుడు, వాయువు వలె సర్వవ్యాపి, అగ్ని వలె పరిశుద్ధుడు, సూర్యుని వలె అన్ని దేశములకు వెలుగునిచ్చేవాడు. ఇవన్నీ నేను హైందవ క్రైస్తవ పుస్తకంలో రాసి, ఈ సకలమైన లక్షణాలు యేసులో నాకు కనపడ్డాయి. ఈయన కాకపోతే ఎవరో చెప్పండి అని నేను అడగడము, వాళ్ళు చెప్పలేకపోవడము, నేను ఓడిపోవడమా, వాళ్ళు ఓడిపోవడమా? సరే, ఇంకొక మాట చెబుతున్నా. చిన్నజీయరు స్వామి వారు ఆఖరణ సరే మేము మాట్లాడతాము అని వారు తీసుకొని ఒక పీఠాధిపతి అగ్రాసనంలో వారికి స్థానం జడ్జిల కంటే పైనేశారు. అది కొంచెం నాకు ప్రశ్నార్థకంగానే కనిపించింది. అంటే హిందూ దేశంలో, భారతదేశంలో జడ్జీల స్థానము పైన ఉండాలా, పీఠాధిపతులు జడ్జీల కంటే మీద ఉంటారా అని నాకు కొంచెం క్వశ్చనబుల్గా అనిపించింది. అయినా వాళ్ళ ఇష్టం,
జడ్జిలు సాత్విక మూర్తులు ఎంతగా తగ్గించుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. పర్వాలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. చిన్నజీవి స్వామి వారు పైన కూర్చున్న విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ అని మాట్లాడారు. చాలా కల్చర్డ్గా మాట్లాడారు. ఆయన ఎక్సలెంట్ స్పీకర్. ఆయన లీడ్ తీసుకొని మేము మాట్లాడతాం, నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. ఏమన్నారంటే, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు, ఈ క్లిప్పింగ్ తీయాలి మీరు ఫస్ట్. ఆయన ఓపెనింగే, ఫైనల్ స్పీచ్లో ఓపెనింగ్ 2-3 స్టేట్మెంట్స్ మొత్తం అంతా ఇక్కడ రికార్డ్. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఇవి విశ్వాసమునకు సంబంధించిన విషయాలు గనక వీటికి ప్రమాణం అనేది ఉండదు. అక్షరాలలో చూపించమంటే సాధ్యము కాదు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం అన్నారు. ఇక మత సంబంధమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇది పూర్తి విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి అందేటటువంటి విషయం కాదు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. అక్షరాలలో ప్రమాణం ఉండదని చిన్నజీర స్వామి వారు చెప్తుంటే, అక్షరం చూపించుమని ఈ శర్మ గారు, బంగారయ్య శర్మ గారు అక్షరం చూపించమని పుట్టా గారు అనడము ప్రమాణం ఉండదు. విశ్వాసానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల్లో అక్షరము ప్రమాణం ఉండదు, అది విశ్వాసానికి సంబంధించిందని చిన్నజీర స్వామి వారు చెప్తుంటే, ధర్మాచార్య ప్రతిష్టాన వాళ్ళు అట్లా ఉండదు మొర్రో అని నేను చెప్తున్న 100 సార్లు అక్షరం చూపు అనడం చిన్నజీర స్వామి వారినే వాళ్ళు అవమానించినట్టు అనిపించింది నాకు. అంత పెద్ద పీఠాధిపతిని పిలిచి ఆయన మాటే పట్టించుకోకుండా మళ్ళీ అక్షరంగా ఉంటారు. బాబు, అక్షరం ఉండదు, ప్రమాణం అనేది ఉండదు, ఇది విశ్వాసానికి సంబంధించిన అనేసరైన ఆఖరణ ఆయన అన్నారు, మరి క్రీస్తు ఆయన బోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయి. మీరు క్రైస్తవులైతే మంచి క్రైస్తవులుగా ఉండండి. బీ ఎ గుడ్ క్రిస్టియన్, ఫాలో క్రైస్ట్ ఫెయిత్ఫుల్లీ. ఐ లవ్ ఇట్, ఐ బ్లెస్ యూ. మీరు చక్కగా మీరు క్రీస్తుని వెంబడించి క్రీస్తు బోధన ద్వారా సమాజానికి ఎంత మేలు చేయగలరో చేయండి. ఇఫ్ యు ఆర్ ఏ హిందూ, మీరు హిందువుగానే ఉండండి. మీరు మంచి హిందువులుగా, బీ ఏ గుడ్ హిందూ అండ్ డూ గుడ్ టు ద సొసైటీ. ఐ లవ్ ఇట్, ఐ బ్లెస్ ఇట్. Because if you want to be a Christian, be a real and true Christian. I love that. I respect that. And when there is a Hindu believing in Vedas and practicing the Vedas, let him believe in Vedas and practice Vedas. I respect him. I love that person. ఇద్దరం కలిసి ఉందాం. నీ విశ్వాసాన్ని నేను ఎప్పుడు తక్కువ చేయను, నా విశ్వాసాన్ని నువ్వు కూడా మార్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. మన ఇద్దరం కలిసిమెలిసి జీవిద్దాం. సమాజాన్ని మనం రెస్పెక్ట్ ఇద్దాం. సమాజంలో నలుగురు కలిసి ఉండేట్టు మనం చేద్దాం. ఇది మన ఇద్దరం కలిసి చేయగలిగినటువంటి పని. అంతేగాని ఒక మతంలో వాళ్ళు ఇంకో మతంలోకి వచ్చేటట్టు చేయకండి, మతాలు మార్చకండి. మరి 2 మతాలు పొలిమి ఇలా చేయకండి. ఏ మతంలో ఉన్న వాళ్ళు ఆ మతంలో ఉండండి అంటున్నాడు. అక్కడే ఒక ప్రాణి ఉంది, క్రైస్తవంలోంచి హైందవంలోకి పోయిన ప్రాణి అక్కడ కూర్చొని బైబిల్ అన్ని వచనాలు అందిస్తుంది. ఆ వింత జీవి. అవును, ఏ మతంలో వాడు ఆ మతంలో ఉండమని చెప్పి మీరు అమ్మఒడి కార్యక్రమం ఎందుకు పెట్టారు? అంటే పరిపూర్ణానంద గారిని చిన్నజీర స్వామి ఖండిస్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం పెట్టకయ్యా బాబు, ఇంకో మతంలో వాళ్ళు మన మతంలోకి దేవుడం తప్పని ఖండిస్తున్నారు అన్నట్టు చిన్నజీర స్వామి కూడా విదేశాలకు వెళ్ళి ధర్మ ప్రచారం చేస్తుంటారు. వీరి బోధల చేత అనేక మంది తెల్లవాళ్ళు కూడా మారుతున్నారు. అక్కడ నేను చేస్తున్నది తప్పని కూడా మొన్న స్వామివారు ఒప్పుకున్నారు. ఎంత యథార్థవంతులో చూడండి. నేను విదేశాలకు వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేయడం తప్పు అనే సంగతి స్వామీజీ ఒప్పుకోవడం నిజంగా క్రీస్తు ప్రభు వారు వారిని ఆశీర్వదించాలి ఆయురారోగ్య సౌభాగ్యాలతో.
ఎవరి మతంలో వాళ్ళు ఉండండి అని చెప్పేదానికి మన ఫండమెంటల్ రైట్స్లో మత ప్రచారం ఎందుకు, మత మార్పిడి హక్కు ఎందుకు? ఎనీబడీ కెన్ బిలీవ్ ఎనీ రిలీజన్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్, రిసీవ్ ఎ న్యూ రిలీజన్, చేంజ్ ఇన్ టు ఎనీ రిలీజన్. వన్ అమాంగ్ ది ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలో అధికరణం 25 నుంచి 28 దాకా ఉన్న మొత్తం అంతా ఇదే కదా. మీరు ఏ మతంలో వాళ్ళు ఆ మతంలోనే ఉండండి, ఇంకో మతం వాళ్ళ మనోభావాలు కించపరచొద్దన్నారు చిన్నజీరి స్వామి వారు. అవును, నేను యేసుక్రీస్తు అనే రూపం వేదాల్లో కనపడుతుంది అని నేను చెప్తే నీ మనోభావాలు గాయపడ్డాయి. స్వామి దయానంద సరస్వతి గారు వీళ్ళంతా దొంగలు, అన్యాయం, మోసం చేస్తున్నారు, విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టి మళ్ళీ 10 రోజులు అయ్యాక పోయి వెలిసిని అని చెప్పి గుడులు కడుతున్నారు, వైష్ణవులు చేసే మాయలీలలు ఎన్నో ఉన్నవి అని చెప్పి సత్యార్థ ప్రకాశంలో రాసినప్పుడు నీకు మనోభావాలు కించపడలేదు? నిన్ను దుర్భాషలాడినోడి మీదేమో నీకు మనోభావాలు కించపడలేదు, గాయపడలేదు, వాడు నీకు టార్గెట్ కాలేదు. తిట్టకూడని బూతులు తిట్టినోడేమో నీకు చుట్టము, అన్నయ్య తమ్ముడు అని నీ కాళ్ళు బీసుకున్నోడేమో నీకు శత్రువయ్యాడా? ఇదంతా కాదు. నువ్వు ఎవరినైనా తిట్టు, మమ్మల్ని ఏ కారాల్లో, లకారాల్లో, ఈకారాల్లో, ముకారాల్లో, ఏ కారాల్లోనన్నా తిట్టుకో, ఏస్ అనే ఒకరిని దేకురా బాబు. ఆయన చూస్తే మాకు ఒళ్ళు మండుతుంది. అది హోల్ ప్రాబ్లం. అర్థమైందా? అరే హమే సబ్ కుచ్ మాలూమ్ హై, దునియాకు పడే హై హమ్. లోకాన్ని చదివాము, ముల్లోకాలు చదివాము. దాశరథి గారి ఆంధ్రానువాదమే 60 సార్లు చదివాను. చదివాక హైందవ క్రైస్తవం రాశా. అది అయ్యాక మళ్ళీ 10 సార్లు చదివాను. చాలామందికి తెలియదు. సరే, ఫైనల్గా చిన్నజీరి స్వామివారు అన్నారు, ఇలాగ ఎవరి మతంలో వాళ్ళే కొనసాగుతూ సమాజానికి మేలు చేయండి అని చెబితే నేనన్నాను, ఐ ఆబ్జెక్ట్ ద ఆనరబుల్ స్వామీజీ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, ఐ ఆబ్జెక్ట్. మీరు చెప్పేదంతా వింటుంటే ఎలాగున్నదంటే స్వామి వివేకానందుల వారే తప్పు చేశారన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఆ మతం ఈ మతం అని కలపొద్దని మీరు అంటున్నారు. ఆది యందు వాక్యం ఉండేనని యోహాను సువార్తలో చెప్పిన మాట హిందువులమైన మేము నమ్ముతున్న ఓంకారాన్ని గూర్చిందని స్వామి వివేకానందుల వారు చెప్పడం ఆ మతం ఈ మతం పొలవటం కాదా? వివేకానందులనే మీరు తప్పంటున్నారు కనుక నేను మీతో డిసగ్రీ అవుతున్నాను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అని నేను చెప్పడం నేను ఓడిపోవడం అని అడుగుతున్నా. వేదములో ఉన్న విషయాలను, వేదమును నమ్మినటువంటి, ప్రామాణికంగా ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వాళ్ళు చెప్పుకోవచ్చు, క్రైస్తవులు ఏదన్నా సమాజానికి హితం చేకూర్చాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి మంచి బోధలను వాళ్ళు ప్రచారం చేసి సామరస్యం కొరకు ప్రయత్నం చేయవచ్చు. కానీ వేరే మత గ్రంథంలో ఉన్నదాన్ని తెచ్చి వేదాన్ని నమ్ముతున్న వాళ్ళ మానసిక మనోభావాలు హర్ట్ అయ్యేటట్టుగా, గాయపడేటట్లుగా అట్లా చెప్పడం అవసరం లేదు, అది చెప్పకూడదు, తగదు అనే సంగతి స్వామీజీ అన్నారు. అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద గ్రేట్ స్వామీజీ, ఐ సబ్మిట్. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయం స్వామి వివేకానందుల వారి ధోరణికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని నేను సబ్మిట్ చేస్తున్నాను. నేను మొట్టమొదటి ప్రతిపాదన చేసినప్పుడే స్వామీజీ చూపిన ఆ చొరవ, ఆ పద్ధతి, అంటే స్వామి వివేకానందుల వారు చూపినటువంటి పద్ధతి, తరువాత నాకు తోచినటువంటి విషయం, ఇవన్నీ రెండు కలిపితే రెండు మతాలలో ఉన్న వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకోవడం మానేస్తారు అని ఆశించాను అని చెప్పాను. ఇప్పుడు నేను నా జవాబుగా స్వామీజీ మాటలే చదువుతాను, వివేకానందుల వారి మాటలు చదువుతానండి, దయచేసి అందరూ చిత్తగించండి. ప్రబోధ రత్నాకరము అనే గ్రంథం
మొదటి పేజీలోనే ఉన్న మాట చదువుతున్నాను. అంటే మళ్ళీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, మీరు కన్సిడర్ లేదండి, చేస్తే ఓకే. ఇదే సబ్జెక్ట్. దయచేసి నా సెకండ్ ప్రతివాది గారు కొంచెం ఓపిక పట్టాలి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆదిలో శబ్దం, అది దేవుని వద్ద ఉండినది, శబ్దమే దేవుడు. ఇది శబ్దం బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మస్వరూపమని మాయ అని చెబుతారు. విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, రామకృష్ణుడు మొదలైన అవతారమూర్తుల రూపంలోనూ ఇలా శబ్దం రెండు రీతులు వ్యక్తం అవుతోంది. బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రైస్ట్ ఇలాంటి వ్యక్తిని తెలుసుకోబడుతున్నాడు, తెలుసుకోశక్యమై ఉన్నాడు. బ్రహ్మాన్నో మనం తెలుసుకోలేము, పరమపితను మనము తెలుసుకోజాలము, పరమపుత్రుల్ని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని కాంచగలం అనేది శ్రీ స్వామి వివేకానందుల వారు చూపిన త్రోవ. గనుక ఆయన ఓంకారాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ అనే దాన్ని కలిపి చెప్పారు. రెండు ధర్మాలలో ఉన్నటువంటి సామ్యాలు కలిపి, బాబు మీరు ఒకటే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు, నామములు వేరు అని చెబితే ఈ మత విద్వేషాలు తగ్గిపోతాయి. కానీ పూర్తిగా మీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అనుకున్న దాన్ని బట్టే నేను గ్రాహం స్టెయిన్స్ లాంటి సంఘటనలు జరిగింది అనే సంగతి నేను భావించి బాధపడుతున్నాను. అండ్ ఇప్పుడు ఓంకారము, ఇక్కడ శబ్దము, ప్రణవము, మాయ అని మేము చెప్పుకుంటున్నాం హిందువులము. బైబిల్లో ఆది యందు వాక్యం ఉండెను అనే మాట యోహాను సువార్త 1:1 ఉన్నది. దాన్ని స్వామీజీ చదివారండి. ఇది మీరు ఎవరన్నా న్యాయమూర్తులకి, నిర్ణేతలకి ఇవ్వండి, కొంచెం చూడండి సార్. కనుక ఏ గ్రంథంలో ఉన్న వాళ్ళు అదే చెప్పుకుంటే స్వామీజీ తప్పు చేశారని చెప్పినట్టు అవుతుంది, వివేకానందుల వారు తప్పు చేసినట్టు అవుతుంది. కనుక నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద గ్రేట్ స్వామీజీ, ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యూ స్వామీజీ. నేను ఓడిపోవడమా? క్రైస్తవులు ముందు కొంచెం ఎదగండి, నేను చెప్తున్నా. క్రైస్తవులు ఎదగండి ముందు. మీరు రక్షణ పొంది నమ్మి బుడుగుమని మునగంగానే అయిపోదు. యు ఆర్ స్టిల్ టాకింగ్ లైక్ వరల్డ్లీ పీపుల్. కొంతమంది రెవరెండ్ డాక్టరు ఏదైనా వాడు వెధవ పేషెంట్ అని పెట్టుకోవాడు, డాక్టర్ కాదు. ఓఫీర్ గారు ఓడిపోయాడని పెద్ద పెద్దోళ్ళు పెడుతున్నారు. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు ఏమో ఎక్సలెంట్గా డీల్ చేశారండి. మీ పాయింట్ని మీరు చెప్పుకున్నారు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఇవ్వలేదనేది నెట్లో నిలబడిపోయిందండి. మేము చూస్తున్నామని చెప్పేసి ప్రపంచమంతటి నుంచి వాళ్ళు జేజేలు పలుకుతుంటే క్రైస్తవులు ఉండి నేను ఓడిపోయినట్టు. ఎందుకు ఓడిపోయిన? అరవలేదని. అర్థం? నేను అరవను బాబు, నేను అర్పిస్తా. ఇది వేరే పిండం, ఇది స్పెషల్గా చేశాడు దేవుడు. ఇట్లాగే నవ్వుతూ ఇరానీ ఛాయ్ తాగుతూ అందరికీ మంట పెడతా. ఇంకా వీళ్ళు ఇస్తలేరు నాకు ఛాయ్. అది నేను ఇందాక నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక ప్రియులారా, ఆఖరున వారన్నారు చిన్నజీర స్వామి వారు, వివేకానందుల వారు చేసిన ఆ పద్ధతే తప్పన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఐ డిసగ్రీ విత్ యూ స్వామీజీ అని అంటే, వారు అన్నారు వివేకానందులు ఏం చెప్పారు అనేది ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఈ గ్రంథాలని గురించి మాట్లాడుతున్నాం అన్నారు. స్వామీజీ, ఐఎమ్ సబ్మిటింగ్ బిఫోర్ యూ ఆన్ May 18th నేను అవలంబించిన వ్యాఖ్యాన పద్ధతి ఎందుకు సరైనదో
దాన్ని సమర్థించుకోవడానికి నాకన్నా ముందు జీవించి వెళ్ళిపోయిన వెనకటి తరాల మహానుభావుల వ్యాఖ్యానాలను నేను మాదిరిగా చూపించుకొని సమర్థించుకుంటాను అని అంటే అప్పుడు ఇదే పుట్టగారు అవును అలా చేయొచ్చు అని అన్నారు, ఒప్పుకున్నారు. ఇది కూడా మా ఒప్పందంలో భాగమే. నాకన్నా ముందు గతించిపోయిన మేధావుల వ్యాఖ్యాన పద్ధతులు నాకు మాదిరిగా తీసుకుంటాను ఆనాడు చెప్పాను, అదే ఇవాళ చేశాను. రంగాచార్యుల వారు చెప్పినటువంటి ఆ అర్థానికి నేను నా సొంత వ్యాఖ్యానం కలిపి ఒక కంక్లూజన్కి అరైవైనాను అనుకోండి. ఇలా చేయడం సమంజసం కాదు అని న్యాయ నిర్ణేతలు అనుకున్నారనుకోండి, ఏమండి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చలో ఉన్నటువంటి సభ్యులు, పాల్గొనే వక్తలు కానీ, గురువులు కానీ, ఇంకా మన దేశమంతా గౌరవించిన స్వామి వివేకానందుల వారి లాంటి గురువులు కానీ అలాంటి వ్యాఖ్యానాలు ఎప్పుడు చేయలేదని నిరూపించాలి. వాళ్ళు కూడా ఈ పంథ అనుసరించినట్లు నేను చూపించగలిగితే అప్పుడు నాకు కూడా స్వేచ్ఛ ఉండాలి. అనంటే పుట్టగారు పుట్టలోకి వెళ్ళిపోయాడు. ఎవరు మాట్లాడరు, చిన్నజీరి స్వామి మాట్లాడరు. నేను ఓడిపోయాను. పుట్టగారు ఈజ్ అ జెంటిల్మెన్, ఎక్సెప్ట్ దట్ ప్రాణి. స్టూడియోలో మొత్తం అంతా జెంటిల్మెనే. ఏమండి, నేను చెబుతున్నాను, ఇప్పుడు నన్ను ఓడిపోయారని ఎవరో అన్నది కూడా నాకు పెద్ద బాధ లేదు. అరే క్రైస్తవులు ఇంకా ఇంత చిన్న కోడి తలకాయ పెట్టుకొని ఉన్నారు, ఏమంటారు, డెవలప్ కండి కొంచెము అని నేను ఈ సందేశాన్ని చెబుతున్నాను. క్రిస్టియన్స్ లెర్న్ టు థింక్ కరెక్ట్లీ ఇన్ ద రైట్ వేవ్ లెంగ్త్, రైట్ ఫ్రీక్వెన్సీ, ఇన్ ద రైట్ లాజిక్. క్రైస్తవులు కరెక్ట్గా ఆలోచించాలి. ఇప్పటికొచ్చి క్రైస్తవులకు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నాకు చెప్పండి ఒక మాట. ఆయన ఏమన్నాడు? నేను దేవుణ్ణి అన్నాడా? నేనే రక్షకుణ్ణి, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు బుద్ధుడి దగ్గరికి రాలే అన్నాడు. అనలేదు కదా. ఆయన ఏం ద్రోహం చేశాడు? క్రైస్తవులకు కానీ, దళితులకు కానీ, దేశానికి కానీ ఏం ద్రోహం చేశాడు? ఆలోచన లేదు. నేను హ్యాపీగా జై క్రీస్తు, జై ఆర్కేపీ, జై భీమ్ అంట, నోరారా మనసారా. గుడ్ ఫ్రైడే రోజు అంబేద్కర్ గారి జయంతి వచ్చింది. మేము కష్టపడిపోయి వారికి అక్కడ మాల వేసి అక్కడ ఆ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి ఆశయాలు దేశమంతటా నెరవేరాలని యేసయ్యను ప్రార్థన చేసి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, గద్దరన్న కూడా వచ్చాడు. అందరి సమక్షంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గ్యాదర్లో 90% ఆర్కేపీ వాళ్ళు, మొత్తం అందరూ కలిసి 10%. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ గుడ్ ఫ్రైడే అన్ని శాఖల్లో మన సంఘాలు ముందు అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి ఆయన ఆశయాలు దేశమంతా నెరవేరాలని ప్రార్థన చేసి వచ్చేప్పుడు గుడ్ ఫ్రైడే చేసి, మనకు గుడ్ ఫ్రైడే ముఖ్యము. యేసయ్య మన కొరకు చనిపోయి లేచి రక్షణ ఉచితంగా సిద్ధపరిచిన దినం ముఖ్యం. కానీ ఈ సంగతి మనుషులకు చెప్పాలంటే అంబేద్కరిజమే మనకు ఏకైక ఆధారం. అంబేద్కర్ అంటే ఇష్టం లేదు, రంజితోఫిర్ అంటే ఇష్టం లేదు, సరిగా ఆలోచించడం అంటే ఇష్టం లేదు. డినామినేషన్లుగా చీలిపోయి నిష్కారణంగా ద్వేషించుకొని ఎలాగ పరలోకానికి వస్తారు? ఎలాగ దేశాన్ని బాగు చేస్తారు? నేను చెప్పాను, బ్రదర్ ఇమ్రాన్తో మాట్లాడినప్పుడు, ఇది ముస్లింకి క్రిస్టియన్స్కి మధ్యలో చర్చ కాదు. ఇఫ్ యు ఆర్ ఏ ముస్లిం, నీకన్నా ముందు నేనే ముస్లింను అన్నాను. ఎందుకో తెలుసా? ముస్లిం అనే మాటకు అర్థం అప్పుడు చెప్పా. ముస్లిం అంటే అరబిక్ భాషలో దేవునికి విధేయుడు అని అర్థం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని బైబిల్ చెబుతుండగా, లేవియా కాండం చెబుతుండగా, మోషే లేఖనాలు చెబుతుండగా రక్తం అక్కర్లేదని చెప్పిన మీరెట్లా విధేయులని అడిగాను.
రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని లేఖనం చెప్పింది. మోషే మొదలుకొని అందరు ప్రవక్తలు. కనుక ఆ మాట ఒప్పుకున్న నేనే అసలు సిసలైన విధేయుణ్ణి, ముస్లిం అనే పేరుకు నేను యోగ్యుణ్ణి అని చెప్తే చప్పట్లు కొట్టారు వాళ్ళు. అంతకుముందు ఆ తర్వాత కూడా మరి ఎవరి వలన రక్షణ కలగదు అనే చెబుతున్నా. యేసే రక్షకుడని. ఈయనేం మనిషి అండి, అక్కడ పోయిన ముస్లిం అన్నాడు, ఇక్కడ పోయి హిందూ అన్నా అంటే చెత్త విధవ. అక్కడ ముస్లిం అన్నా, ఇక్కడ హిందూ అన్నా. అంతకుముందు ఆ తర్వాత నేను చెప్పేది అపొస్తలుల కార్యాలు 4:12 మరి ఎవరిని వలన రక్షణ కలగదనే చెప్తున్నా. కనుక ముందు సరిగ్గా ఆలోచించడం క్రైస్తవులు నమ్మి బాప్తిస్మం పొందగానే సరిపోదు, రక్షణ కొరకు సరిపోతుంది. సమాజానికి మీరు క్రీస్తు సందేశాన్ని తీసుకెళ్ళాలంటే నీ హృదయం విశాలం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనస్సు విశాలం కావాలి.